అంటే అదేం అగ్రిమెంట్ కాదు చెప్తే మనం చంపేస్తారని ఏం లేదు. దట్స్ ట్రూ. ఓకే దే వోంట్ టెల్ us ఎనీథింగ్. షో ఫార్మాట్ తెలుసుకోకపోవడం నా తప్పు. నీకన్నా తెలుసా షో ఫార్మాట్? నువ్వు అన్న ఇంత ముందు చూసావా? నేను చూసినప్పుడు లేదు అక్కడ. లేదు అక్కడ ఏంటి? షో లే అన్నారు, ఆ సినిమాకి వెళ్ళే. ఓకే చిచ్చి ఎందుకు పుడతారో తెలియదండి. అండ్ అలాగే బిగ్ బాస్ లో ఇప్పుడు ఎక్కువగా కనిపించాలంటే బాండింగ్స్ పెట్టుకుంటేనే వాళ్ళని ఎక్కువగా హైలైట్ చేస్తారు, వాళ్ళని ఎక్కువగా చూపిస్తారు. ఇండివిజువల్ గా ఆడుకోవడం కన్నా ఇలాంటివి ఉంటేనే, అదర్ యాక్టివిటీస్ లాంటివి ఉంటేనే ఎక్కువగా ఫోకస్ వెళ్తుంది అని అంటారు. అంటే ఇప్పుడు ఈ షో చూస్తుంటే లైక్ డెమాన్ రీతు అన్నది అది అందరూ అనుకుంటున్నది వాళ్ళది బాగా. అండ్ అలాగే ఇప్పుడు భరణి దివ్య వచ్చిన తర్వాత, వైల్డ్ కార్డ్ దివ్య వచ్చిన తర్వాత ఇప్పుడు భరణి దివ్య అంటే ఈ బాండింగ్స్. సో మీకు ఏమనిపిస్తుంది? ఇవి ప్రతి సీజన్ లోనూ ఈ బాండింగ్లు చూస్తూనే ఉన్నాము. అందులో అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఈ బాండ్లు ఓకే, కానీ ఈ లవర్స్ బాండ్లు ఎప్పుడు కూడా కొంచెం రిస్క్ లో పడతారు. చాలా మంది వాళ్ళకి అగ్నెస్ట్ గా ఓట్లు చేసే ఉంటారు, వీళ్ళు ఏదో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకోరు, కానీ నెగిటివిటీ గ్యారంటీగా ఉంటుంది. ఆ నెగిటివిటీ అంటే ఆవిడ వల్ల ఈయన బద్నామయ్యాడా, ఇతని వల్ల ఆవిడ బద్నామైందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇప్పుడు రీతు వల్ల డెమాన్ బద్నాం అయిపోతున్నాడు అనే టాక్ అయితే గట్టిగా ఉంది. డిస్టర్బ్ అవుతుంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వాళ్ళు అంటున్నారు. మేనక వల్ల విశ్వామిత్రుడు ఎలా అయిపోయాడు, కానీ అది కూడా కంటెంటే. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ అన్నది లేకపోతే మనం మాట్లాడుకోము ఇవాళ. If Demon didn't have any distractions and is just playing, probably we would not have been so entertained. Entertainment అవుతున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకోవడం. మన వార్నింగ్ ఇచ్చారు కదా తనకి, వాళ్ళిద్దరు తోసుకున్నారు కదా, వాళ్ళిద్దరు కదా తను వెళ్ళిపోతుంటే ఇలా విను నా మాటని వాళ్ళ కింద క్లోజ్నెస్ కన్నాడు. పాప ఆ పిల్లడు ఏం రాంగ్ ఏం బిహేవ్ చేయలేదు, బట్ అది చూసే ద వే ఇట్ గెట్స్ పోర్ట్రేడ్ ఆల్సో సమ్ టైమ్స్ మైట్ బి డిఫరెంట్. అంటే ఇప్పుడు వాళ్ళ బాండింగ్ అది ఫ్రెండ్షిప్ లవ్ అన్నది అదొక బాండ్ అయితే ఉంది, అది ఓకే. బట్ తనుజాది భరణి గారిది నాన్న నాన్న అని పిలుస్తుంది వాళ్ళది. బట్ దివ్య వచ్చిన తర్వాత అన్నయ్య అంటుంది, బట్ కానీ అది చూడడానికి సీజన్ 9 లో ఏం అనుకోవద్దు, నాకు ఎవరి మీద ఏం లేదు, కానీ నాకు ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే మాత్రం నాకు అసలు అంటే ఐ వాజ్ నాట్ సో కనెక్టెడ్ ద వే షీ టాక్స్. దివ్య ద వే షీ టాక్స్ ఏంటంటే ఒక రెక్లెస్ గా మాట్లాడడం. ఆ పాప గౌరవ్ని కూడా ఏంటి కొంచెం షడప్ అని అంటే అన్నాడు కూడా. మీరు అన్నారంటే నేను ఎప్పుడు అన్నాను అలా అని చెప్పి నేను షోలోంచి వెళ్ళిపోతాను ఏదో ఉంది. అప్పుడు నిజంగానే షీ సెడ్ ఇట్ సీమ్స్ షడప్ డోంట్ టాక్ అని. నాకు ఆ అమ్మాయి అంత కనెక్ట్ అవ్వలేదు. సాయి శ్రీనివాస్ ఒకడు జీరో, ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు హిమ్. ఐ డోంట్ నో, కనపడలేదు అతను అసలు. ఇది దీన్ని నేను 4 weeks చూసాను. భాష కనపడలేదంటే ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడో దాక్కూడదు కదా, ఆయన చూపించాల్సిన బాధ్యత బిగ్ బాస్. చూపించిన అంటే ఇచ్చే మంచి కంటెంట్ ఇస్తే చూపిస్తారు. ఎందుకు చూపించరు? 24 గంటల్లో నన్ను చూపించాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ నేననే మనిషి నిఖిల్ని తిట్టినప్పుడు కన్ఫర్మ్ గా చూపించారు. నేనేమంటానంటే కంటెంట్ ఇలా అంటే కొన్నిసార్లు బేబక్క నీ కంటెంట్ కూడా చాలా మిస్ అయింది. చాలా ఏముంది, అందరి మీద కొంచెం వేసారు బాచ. నేను కొంచెం వేసింది కాదు, బట్ అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా సార్లు ఇలా ఫీల్ అవుతుంటారు. ఏం చేయలేదు అంటే ఇదిగో ఇది ఈ కెమెరా ముందు వచ్చి నేను ఎగరాలా, అలా కాదు కదా. నేనేమంటానంటే ఒక ట్రాన్స్పరెన్సీ కోసమైనా సరే బిగ్ బాస్ ట్రాన్స్పరెన్సీ కదా, అది వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. చాలా సార్లు వాళ్ళకి కూడా చెప్పా ఏంటంటే ఇప్పుడు 24/7 ఇచ్చినప్పుడు 24/7లో కూడా అందరినీ చూపించరు, కొంతమందినే చూపిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ క్రియేట్ చేసేసి, అంటే మాకక్కర్లా, అది మీ దాంట్లోనే పలానా కంటెస్టెంట్ నెంబర్ 1 సరే బేబక్కని ఫాలో అనుకున్న వాళ్ళు చూడండి, కంప్లీట్గా బేబక్కని ఫాలో అవుతుంది కెమెరా 24/7. అలాగే శేఖర్ భాష ఛానల్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంటుంది. సో దాంట్లో జోకులు రావచ్చు, లేకపోతే నువ్వేం చేయకపోవచ్చు, బట్ నువ్వేం చేసావు అనే క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బోల్డ్ అంత కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నీ టీఆర్పీలు ఏవైతే ఉన్నాయో దానికి 10 times అవుతుంది. దట్స్ ఎ గుడ్ ఐడియా. వై డోంట్ బిగ్ బాస్ డూ దట్ అనేది నా ప్రాబ్లం.